చదివేవాడు వెర్రోడైతే రాసేవాడు రామోజీరావు అని ఇక్కడ ఒక వార్త వచ్చింది. మళ్ళీ జగన్ భజన అంటూ ఒక 2 పేజీల లేఖ వాలంటీర్ల ద్వారా 1,46,00,000 కుటుంబాలకి జగన్ పంపిస్తున్నాడు అన్నటువంటిది. భజన చేసుకుంటున్నారు వాళ్ళ కాళ్ళకి అన్నటువంటిది. ఓకే, వాలంటీర్ ద్వారా పంపించారు. ఏం పంపిస్తారు? నీ ఇంటికి ఇది అందింది అని, అంతే కదా, ఆశీర్వదించండి అని పంపిస్తారు, అంతే కదా పంపించేది. అది బాకా ఊదుకోవడం తనకి తాను కదా. మరి చంద్రబాబు నాయుడు చెప్పే ఉపన్యాసం ఏంటి? హైటెక్ సిటీని నేను కట్టాను, కియా నేను తెచ్చాను, లేకపోతే అసలు రాష్ట్రాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేశాను, సింగపూర్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఇవన్నీ అది చేసి చెప్పుకుంటే బాకా అయ్యింది. తను చెయ్యని కూడా చెప్పుకోవడం బాకా కాదు. ఆయన అభివృద్ధికి పారదర్శకత. ఈ మాట అన్నామంటే కనుక వెంటనే జగన్ సూట్ కేసులు పంపిస్తాడని వాగేటటువంటి వెరికొంకలు ఉన్నారు. కానీ పాయింట్ అసలు వార్తలు ఎంత నీచంగా తయారవుతున్నాం అనేటువంటిది. ఇక్కడ ఎవడికాడు ఆడు చేసుకుంది చెప్పుకోకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు? ఇప్పుడు మోడీ చెప్పుకోవట్లేదు తను చేసింది, కేసీఆర్ చెప్పుకోలేదు తను చేసి, రోజు ఈయన చెప్పుకోవట్లేదు రేవంత్ రెడ్డి తను చేసేది. తను చేసి చెప్పుకుంటే బూత్ ఎందుకు అయిపోతుంది? ఇప్పుడు రోజు పేపర్లలో ఈనాడు ఇచ్చేటం ఇదే, ఈనాడులోను జ్యోతిలోనే వేస్తున్నారుగా యాడ్లు, మేము అది చేసాం ఇది చేసామని, లేకపోతే బీసీలకు అది చేసాం ఇది చేసామని చెబుతున్నది. బాకాలు కాదా మరి అది? ఒకళ్ళు చేస్తే బూతు, ఇంకొకళ్ళు చేస్తే నీతి ఎందుకు అవుతుందో ఈ రోతపత్రిక చెప్పాల్సినటువంటిది. నీచ జర్నలిజంతో దిగజార్చడం వల్లనే ఈ మాట అడగాల్సి వస్తుంది, ఈ విమర్శ చేయాల్సి వస్తుంది.